హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ టాపిక్ చెప్పుకుందాం. అయితే ఈ టాపిక్ వచ్చేతలకి C16 వాళ్ళకి M2లో క్వశ్చన్ నెంబర్ వాళ్ళ యొక్క క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 5, 6, 14B, 15A, 15B ఈ క్వశ్చన్స్ దగ్గర ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఈ టాపిక్ యొక్క వెయిటేజ్ వచ్చేతలకి C16 వాళ్ళకి 21 మార్క్స్, అదేవిధంగా C20 వాళ్ళకి M3 సబ్జెక్ట్లో వచ్చింది. వీళ్ళ క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ల దగ్గర వచ్చింది అంటే క్వశ్చన్ నెంబర్ 5, 6, 7, 13A, 13B, 14A, 14B, 15A, 15B ఈ క్వశ్చన్స్ దగ్గర మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ నుంచి క్వశ్చన్స్ అనేది వస్తాయి. అయితే ఈ మూడు వచ్చేతలకి 3 మార్క్స్ క్వశ్చన్స్, ఈ వచ్చేతలకి ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్స్. ఈ రెండిట్లో ఒకటే రాయాలి, ఈ రెండిట్లో ఒకటే రాయాలి, ఈ రెండిట్లో ఒకటి రాయాలి. కాబట్టి ఫైనల్గా మనకి ఓవరాల్ వెయిటేజ్ వచ్చేతలకి 33 మార్క్స్కి ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ నుంచి C20 వాళ్ళకి మనకి వస్తుంది. అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ మనం చేయాలంటే కనుక కొన్ని బేసిక్ ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఓకేనా? ఆ ఫార్ములాస్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేతలకి ఈ ఫార్ములా ఏంటంటే అసలు ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్కి సంబంధించిన ఫార్ములా ఏంటంటే ఇది LF అంటే కనుక ఫార్ములా వచ్చేతలకి ఇంటిగ్రల్ 0 to ∞ e⁻ st ఇంటూ f ఇంటూ dt. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఈ ఫార్ములాని యూస్ చేసి ఈ కింద ఇవన్నీ మనకి ఫార్ములాస్ అనేది వచ్చినాయండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేతలకి L(1) అంటే కనుక 1/s, L(t) అంటే కనుక 1/s², L(e⁻at) ఇక్కడ at అంటే ముందర ప్లస్ ఉన్నట్టు e⁻at ఏమైందంటే 1/s-a. ఇక్కడ -a ఉంది, -a ఉంటే కనుక ఇక్కడ s+a వచ్చింది, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. L(e⁻at) అంటే 1/s-a, L(e⁻at) అంటే కనుక 1/s+a. L(cos ωt) అంటే కనుక s/s² ప్లస్ ω², L(sin ωt) అంటే కనుక ω/s² ప్లస్ ω², L(cos hωt) అంటే కనుక s/s² మైనస్ ω², L(sin hωt) అంటే కనుక ω/s² మైనస్ ω². వీటికి తేడా ఏంటంటే ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇక్కడ వీటికి కింద మధ్యలో వచ్చేతలకి ప్లస్లు వస్తాయి, వీటి కింద మధ్యలో వచ్చేతలకి మైనస్లు వస్తాయి. ఓకేనా? L(t⁻n)కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే n⁴s⁻n+1 ఏందమ్మా ఫార్ములా. L(t⁻n) అంటే ఫార్ములా వచ్చేతలకి n⁴s⁻n+1. ఓకేనా? ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఇవన్నీ ఏంటంటే బేసిక్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అనేది మనం బట్టి కొట్టేసేయాలి. ఓకేనా? ఈ మినిమం నేర్చుకోవాలి. ఈ నేర్చుకోకుండా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేద్దాం అనుకోవటం మన అవివేకం అనే అనుకోవాలండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేతలకి ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటే ఇదమ్మా L(e⁻at) ఇంటూ f అంటే కనుక f(s-a). మామూలుగా ఏంది దీన్నే ఏమంటారంటే L(f) ఏమంటారంటే f(s) అంటారు. ఈ f ఇక్కడ కూడా f ఉంది. f(కి) ఎక్స్ట్రా ఏముంది, e⁻at ఉంది. అంటే f అనే ఫంక్షన్ కనుక ముందల కనుక e⁻at కనుక వచ్చినట్లయితే కనుక ఈ ఫంక్షన్ ఏమవుతుందంటే దీనికి లాప్లాస్ ఏమవుతుందంటే f(s-a) అయింది. అదే ఇక్కడ -at ఉందనుకున్నా, e⁻at కనుక ఫంక్షన్ ముందులో వస్తే ఏమవుతుందంటే ఇక్కడ -a ఉంది కాబట్టి ఇక్కడ +a వచ్చింది, f(s+a). ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకేనా? ఈ ఫార్ములాస్ అనేది నేర్చుకొని ఉండాలి మనం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేతలకి మనం సమ్స్ చేద్దాం. ఈ బేసిక్ ఫార్ములాస్ నుంచి మనకు వచ్చే సమ్స్ ఏంటంటే మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్లో వస్తాయి. అంటే 5, 6, 7 ఇలా 3 మార్క్స్ ఉన్నాయి కదా. ఈ 3 మార్క్స్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి మనకి బేసిక్ ఫార్ములాస్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేది పడతా ఉంటాయి. ఓకేనా? మనం ఇంకా 3 మార్క్స్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చా అంటే L(t³ - 3t + 5 అని ఇచ్చాడు. ఫస్ట్ ఇచ్చిన దాన్ని రాయండి. గివెన్ L(t³ - 3t + 5 ఇది ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే దానికి సపరేట్గా రాస్తూ దాన్ని సపరేట్గా రాయండి. సెపరేట్గా రాయటం అంటే t³ L రాశాను, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి -L(3t) రాశాను ప్లస్ L(5). ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే ఏదైనా కాన్స్టెంట్ ఉంటే ఆ కాన్స్టెంట్ ముందర రాయండి. ముందలంటే Lకి ముందర రాయాలన్నట్టు. ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది, 3 ఉంది. ఫంక్షన్కి ముందర 3 ఉంది. ఇది t అనేది ఫంక్షన్, దానికి ముందర కాన్స్టెంట్ 3 ఉంది కాబట్టి ఆ 3ని ముందర రాశాను. ఇంకేముండిద్ది, L(t) ఉండిద్ది. తర్వాత ప్లస్ ఇక్కడ 5 అనేది కూడా కాన్స్టెంటే, ముందర రాశాను. ఇంకేముండిద్ది ఇక్కడ 5 అనేది ముందర రాస్తే ఇంకా అక్కడ ఏమీ కనపడతలేదు అంటే 1 ఉన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేతలకి ఇది ఇప్పుడు ఎలా ఉంది, L(t⁻n) లాగా ఉంది. L(t⁻n) అంటే ఫార్ములా వచ్చేతలకి ఏందమ్మా ఇందా చెప్పాం కదా, n⁴s⁻n+1. n⁴s⁻n+1. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఏమైంది, ఇప్పుడు n ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఇక్కడ n ప్లేస్లో 3 పెడితే కనుక 3⁴s⁻3+1 మైనస్
నెక్స్ట్ వచ్చేసరికి 3 ఉంది కాబట్టి 3 ఎల్ ఆఫ్ టీ అంటే ఏంది ఫార్ములా చెప్పాము, రెండో ఫార్ములానే. మీరు చెప్పేటప్పుడు మీరు కూడా నోట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటా, ఫార్ములాస్ నేర్చుకొని ఉంటే మీకు కూడా అర్థమైపోయింది క్లియర్ కట్గా. ప్లస్ 5 ఇంటూ ఎల్ ఆఫ్ 1 అంటే కనుక 1/s, ఎల్ ఆఫ్ టీ అంటే కనుక 1/s². అది కూడా ఈ ఫార్ములా నుంచే వస్తాయి ఈ రెండు కూడా. ఎల్ ఆఫ్ టీ అనేది కూడా ఇక్కడ n ప్లేస్లో 1 పెడితే ఇది వచ్చేసిద్ది. ఎల్ ఆఫ్ 1 అంటే కనుక 1/s. ఈ ఫార్ములాస్ అనేది మనం వాడటం జరిగింది. ఇప్పుడు 3 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఎలా రాయాలంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 దాకా రాయాలి. అప్పుడు ఏమైతే 3 2 = 6, 6 ఇంటూ 1 అంటే 6. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, కింద వచ్చేతలకి s పవర్ 3 + 1 అంటే 4, మైనస్ 3 ఇంటూ 1 అంటే 3, కింద వచ్చేతలకి s² ప్లస్ 5 ఇంటూ 1 అంటే 5, కింద వచ్చేతలకి s. ఓకేనా, ఈ విధంగా సాల్వ్ చేయాలి. అదే కనుక సపోజ్ 4 ఫ్యాక్టర్లు అనుకున్నా, 4 ఫ్యాక్టర్లు అంటే ఎంత, 4ని 1 దాకా రాయాలి. 4కి ముందర ఏంది 3, నెక్స్ట్ 3కి ముందర 2కి ముందర 1 దాకా రాయాలి. 4 3 = 12, 12 2 = 24. కాబట్టి 4 ఫ్యాక్టర్లు అంటే 24. అదే 5 ఫ్యాక్టర్లు అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, అప్పుడు ఎంత వచ్చింది అంటే 120 వచ్చింది. ఓకేనా, ఆ విధంగా సాల్వ్ చేయాలి. ఈ విధంగా సాల్వ్ చేయాలమ్మా. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఈ విధంగా ఇచ్చిన దాన్ని యాస్టీస్గా రాశాను. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ వచ్చేతలకి దానికి సపరేట్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రాయాలి. అంటే 5t రాశాను, ఎల్ ఆఫ్ అని చెప్పి 5t అని చెప్పి రాశాను, ఎల్ ఆఫ్ 2 ఇంటూ ఈ పవర్ t అని చెప్పి రాశాను. నెక్స్ట్ వచ్చేతలకి ఈ టర్మ్ కూడా రాయండి, మధ్యలో ప్లస్లు ఉంటే ప్లస్లు పెట్టండి, మైనస్ ఉంటే మైనస్ పెట్టేసేయండి. ఓకేనా, రాశాను. నెక్స్ట్ వచ్చేతలకి ఏం చేయాలి, ఏమన్నా మనకి ఫంక్షన్ ముందులో కనుక కాన్స్టెంట్ ఉన్నాయని కాన్స్టెంట్ ముందర రాయాలి. ఇక్కడ 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను. ఇంకా ఎల్ ఆఫ్ టీ ఉండిద్ది, ప్లస్ ఇక్కడ 2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాసి ఇంకేముంటుంది, ఇక్కడ ఈ పవర్ టీ ఉంటుంది కాబట్టి ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ, మధ్యలో ప్లస్ ఉంది. ఇక్కడ 8 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను, ఎల్ ఆఫ్ sin 3t. నెక్స్ట్ వచ్చేతలకి ఇప్పుడు ఎల్ ఆఫ్ టీ అంటే ఫార్ములా ఏందమ్మా, ఎల్ ఆఫ్ టీ అంటే 1/s². ఓకేనా, ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఎల్ ఆఫ్ ఈ పవర్ 8 ఇలాగ ఉంది. ఎల్ ఆఫ్ ఈ పవర్ 8 అంటే ఫార్ములా వచ్చేతలకి 1/s-a. నెక్స్ట్ వచ్చేతలకి ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఎల్ ఆఫ్ sin ωt. ఫార్ములాస్ అన్నీ మనం నేర్చుకుని ఉంటే మనకి బ్రెయిన్లోకి క్వశ్చన్ చూడంగానే ఏ ఫార్ములా వాడాలో తెలియాలి, మన బ్రెయిన్లోకి వచ్చేసింది. ఓకేనా, ఎల్ ఆఫ్ sin ωt అంటే ω/s² ప్లస్ ω². ఇప్పుడు 5 ఉంది. ఎల్ ఆఫ్ టీ అంటే ఏంది, ఈ ఫార్ములా అనేది కనుక ఇక్కడ వాడితే 1/s² ప్లస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ. ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీ అంటే ఈ ఫార్మేట్ లాగా ఉంది. అప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, ఏ ప్లేస్లో ఇక్కడ ఏం లేదు, ఏం కనపడతలేదు అంటే 1 ఉన్నట్టు. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో 1 రాస్తే కనుక 1/s-1. అదే ఇక్కడ 2 ఉంటే కనుక 1/s-2. అదే ఇక్కడ 3 ఉంటే 1/s-3 అవుతుంది. ఏది, ఈ పవర్ 2tకి లాప్లాస్ ఏమైంది అంటే 1/s-2. ఇక్కడ s-2, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1/s-1 అవుతుంది. 8 ఇంటూ ఇక్కడ sin ωt, ఒమేగా ప్లేస్లో ఏముంది, ఇది ఇప్పుడు ఈ ఫార్ములా ఇక్కడ వాడాలి. ఒమేగా ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఇక్కడ ఒమేగా ప్లేస్లో 3 పెడితే 3/s² ప్లస్ 3². అప్పుడు ఫైనల్గా 5 ఇంటూ 1 అంటే 5, కింద వచ్చేతలకి s². 2 ఇంటూ 1 అంటే 2, కింద వచ్చేతలకి s-1. తర్వాత ప్లస్ 8 ఇంటూ 3 అంటే 24, కింద వచ్చేతలకి s² ప్లస్ 3² అంటే 3 3 = 9. ఫైనల్గా ఆన్సర్ వచ్చేతలకి ఇది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేతలకి మనకి వచ్చేతలకి ఈ విధంగా ఇచ్చిన దాన్ని యాస్టీస్గా రాశాను. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలమ్మా, ఇక్కడ ఉన్న టర్మ్స్కి దానికి సపరేట్గా లాప్లాస్ రాయాలి. అంటే ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t ప్లస్ ఎల్ ఆఫ్ 4t³, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఎల్ ఆఫ్ 3 ఇంటూ sin 2t, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఎల్ ఆఫ్ 2 ఇంటూ cos 2t. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మనకి ఫంక్షన్ ముందర ఏదైనా కాన్స్టెంట్ ఉంటే కనుక ఆ కాన్స్టెంట్ని బయట రాయాలి. ఇక్కడ ఏం కాన్స్టెంట్ లేదు కాబట్టి యాస్టీస్గా దాన్ని రాశాను. ప్లస్ ఇక్కడ 4 అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి దాన్ని బయట రాశాను. ఇంకా ఎల్ ఆఫ్ t³ మైనస్, ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను, ఎల్ ఆఫ్ sin 2t ప్లస్ ఇక్కడ కూడా 2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను, ఎల్ ఆఫ్ cos 2t. ఓకేనా, ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఎల్ ఆఫ్ ఈ పవర్ 8 లాగుంది. దానికి ఏంటి ఫార్ములా 1/s-a. ఇది వచ్చేతలకి ఎలా ఉంది, ఎల్ ఆఫ్ t⁴n లాగుంది. ఎల్ ఆఫ్ t⁴n అంటే ఫార్ములా వచ్చేతలకి n⁴s⁴n+1. ఓకేనా, ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఎల్ ఆఫ్ sin ωt. చూడంగానే మనకి ఈ ఫార్ములా గుర్తుకు రావాలి, ఎందుకంటే ఎల్ ఆఫ్ సైన్ ఇక్కడ ఒమేగా ఉంటుంది, ωt sin ωt.
అప్పుడు ఫార్ములా ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఎల్ ఆఫ్ కాస్ ఒమేగా టీ. ఎల్ ఆఫ్ కాస్ ఒమేగా టీ అంటే ఫార్ములా ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఓకేనా. ఇంకా ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఈ పవర్ ఏటీ, ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏ వచ్చిన దగ్గర 2 రాయండి. రాస్తే అప్పుడు 1/s-2 ప్లస్ 4 ఇంటూ టీ పవర్ ఎన్ అంటే ఎన్ ప్లేస్లో ఇది ఇక్కడ ఏముంది, ఎన్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎన్ వచ్చిన దగ్గర 3 పెట్టండి. 3 పెడితే అప్పుడు 3 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ n+1. n+1 అంటే 3+1. నెక్స్ట్ వచ్చేసరికి -3 ఇంటూ ఇక్కడ సైన్ ఒమేగా టీ. సైన్ ఒమేగా టీ అంటే ఫార్ములా ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఒమేగా ప్లేస్లో ఏముంది, 2 ఉంది కాబట్టి ఈ ఫార్ములా ఇక్కడ వాడుతున్నాము. ఈ ఫార్ములా ఇక్కడ వాడాము, ఈ ఫార్ములా ఇక్కడ వాడాము. ఒమేగా ప్లేస్లో ఏముంది, 2 ఉంది కాబట్టి 2 రాస్తే 2/s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2 కాస్ ఒమేగా టీ లాగా ఉంది. ఇది ఇప్పుడు కాస్ ఒమేగా టీ లాగా ఉంది. ఒమేగా ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ ఒమేగా వచ్చిన దగ్గర 2 పెట్టండి. 2 పెడితే అప్పుడు s/s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. అప్పుడు ఫైనల్గా ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అప్పుడు ఫైనల్గా 6 అండి. ఓకేనా. ఇక్కడ 6 రాయాలి. ఇక్కడ 6 రాస్తే కనుక 4 6 ఎంత 24. 1/s-2 దీని యాస్టీస్గా రాశాను. 4 6 ఎంత అమ్మా 24. బైలో వచ్చే తలకి 3 + 1 అంటే 4 మైనస్ 3 2 ఎంత 6. కింద వచ్చే తలకి ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2s/s స్క్వేరు ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. ఓకేనా. ఇంతటితో ఇంకా ఆపేసేయండి. ఓకేనా. ఈ విధంగా మనం సమ్స్ అనేది సాల్వ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేది 4th క్వశ్చన్ వచ్చేది ఏమన్నాడు, ఎల్ ఆఫ్ 1 + cos h2t మైనస్ cos t ప్లస్ e⁻−3t. ఓకేనా. సేమ్ డిటో అదే విధంగా చేద్దాం. ఫస్ట్ దాన్ని సపరేట్గా రాస్తే ఎల్ ఆఫ్ 1 ప్లస్ ఎల్ ఆఫ్ cos h2t మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎల్ ఆఫ్ cos t ప్లస్ ఎల్ ఆఫ్ e⁻−3t. ఓకేనా. ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఎల్ ఆఫ్ 1 డైరెక్ట్ ఫార్ములా ఏంది 1/s. నెక్స్ట్ ఇది వచ్చేతలకి ఎలా ఉంది, ఎల్ ఆఫ్ కాస్ హెచ్ ఒమేగా టీ అంటే ఫార్ములా వచ్చేతలకి s/s స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఫార్ములా. ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఎల్ ఆఫ్ కాస్ ఒమేగా టీ ఫార్మెట్ ఏ ఫామ్లో ఉంది, కాస్ ఒమేగా టీ ఫామ్లో ఉంది. అప్పుడు ఫార్ములా వచ్చేతలకి s/s స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఎల్ ఆఫ్ e⁻−at అంటే ఫార్ములా వచ్చేతలకి 1/s ప్లస్ a. ఏమి లేదు, ఇక్కడ మైనస్లో వస్తే కనుక ఇక్కడ ప్లస్లో వచ్చింది. ఓకేనా. ఇప్పుడు వచ్చేతలకి డైరెక్ట్ ఎల్ ఆఫ్ 1 కాబట్టి 1/s ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాం. ఇక్కడ ఒమేగా ప్లేస్లో ఏముందమ్మా 2 ఉంది కాబట్టి ఇక్కడ ఒమేగా ప్లేస్లో 2 రాస్తే అప్పుడు s/s స్క్వేర్ మైనస్ 2 స్క్వేరు మైనస్ ఎల్ ఆఫ్ కాస్ టీ. ఇక్కడ ఒమేగా ప్లేస్లో ఏం కనపడతలేదు అంటే 1 ఉన్నట్టు, అంటే ఒమేగా ప్లేస్లో 1 ఉంది. ఒమేగా ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఇక్కడ ఒమేగా ప్లేస్లో 1 పెడితే కనుక s/s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ వచ్చేతలకి e⁻at అంటే ఫార్ములా వచ్చేది 1/s-a. e⁻−at అంటే కనుక 1/s ప్లస్ a. ఇక్కడ +3 ఉంటే కనుక -3 రాయాలి. ఇక్కడ -3 ఉంది కాబట్టి +3 రాయాలి. అప్పుడు 1/s ప్లస్ 3. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి 1/s ప్లస్ s/s స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1/s ప్లస్ 3. ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏమన్నాడు, ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీనికి మనం ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ చేయాలా. ఫస్ట్ వచ్చేతలకి ఇచ్చింది రాస్తున్నాను, ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది ఇప్పుడు ఎలా ఉంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఫార్ములా వచ్చేతలకి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అవునా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ ప్లేస్లో ఉన్న టీ స్క్వేర్ ఉంది, బి ప్లేస్లో 1 ఉంది. ఇది ఇప్పుడు ఇలా ఉంది. నేను ఇప్పుడు ఇలా రాస్తాను. ఏ వచ్చిన దగ్గరలా ఏ ప్లేస్లో టీ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏ వచ్చిన దగ్గరలా టీ స్క్వేర్ రాయండి. బి ప్లేస్లో 1 ఉంది కాబట్టి బి వచ్చిన దగ్గరలా 1 రాయండి. రాస్తే కనుక అప్పుడు టీ స్క్వేర్ ఇక్కడ ఏ ఉంది కాబట్టి టీ స్క్వేర్ రాశాను. దీనిపైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాశాను. 2 ఉంది కాబట్టి 2 రాశాను. ఇక్కడ ఏ ఉంది, ఏ ప్లేస్లో టీ స్క్వేర్ ఉంది కాబట్టి టీ స్క్వేరు. బి ఉంది, బి ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 రాశాను. ప్లస్ బి స్క్వేర్, బి అంటే 1 కాబట్టి 1 స్క్వేర్. ఓకేనా. ఇదంతా ఏంది, ఎల్ లోపల కాబట్టి జరుగుతుంది. ఎల్ లోపల పెట్టాను. ఎల్ ఆఫ్ టీ 2 జరుగుతామా 4 కాబట్టి 4 రాశాను. 2 ఇంటూ 1 అంటే 2. ఇక్కడ టీ స్క్వేర్ ఉంది కాబట్టి టీ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఇప్పుడు దానికి సపరేట్గా రాస్తూ కాన్స్టెంట్ బయట రాస్తాను కదా, ఎల్ ఆఫ్ టీ పవర్ 4. ఇక్కడ 2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను. ఇంకేముంటుంది, ఎల్ ఆఫ్ టీ స్క్వేరు
ప్లస్ ఎల్ ఆఫ్ 1. ఓకేనా, ఇక్కడ ఏంటిది ఫార్ములా ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే ఫార్ములా వచ్చేసరికి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. ఓకేనా, ఇక్కడ ఎన్ ప్లేస్లో ఎంత ఉంది 4 ఉంది కాబట్టి టీ పవర్ 4 లాగా ఉంది. టీ పవర్ ఎన్ అంటే ఎన్ ప్లేస్లో 4 రాస్తే కనుక అప్పుడు ఏమైంది 4 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ ఎన్ ప్లేస్లో 4 రాస్తే ఎస్ పవర్ 4 ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ఇక్కడ ఎన్ ప్లేస్లో ఎంత ఉంది 2 ఉంది. 2 రాస్తే కనుక అప్పుడు 2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 2 ప్లస్ 1. ఎల్ ఆఫ్ 1 అంటే మన ఫార్ములా 1/s. ఎల్ ఆఫ్ 1 అంటే ఏందమ్మా 1/s ఫార్ములా. ఇది కూడా దీని నుంచి వచ్చేది. ఎన్ ప్లేస్లో ఇక్కడ 1 అంటే టీ పవర్ 0 అని అర్థం, అంటే ఎన్ ప్లేస్లో 0 ఉన్నట్టు 0 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 0 ప్లస్ 1. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 బై ఎస్ పవర్ 0 ప్లస్ 1 అంటే 1/s. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 3 జారు 12, 12 2 జారు 24 కాబట్టి 24 బై ఎస్ పవర్ 4 ప్లస్ 1 అంటే 5 ప్లస్ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 అంటే అప్పుడు 2 వచ్చింది. కాబట్టి ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 కింద వచ్చేసరికి 2 ప్లస్ 1 అంటే 3 ప్లస్ 1/s. ఫైనల్గా వచ్చేసరికి 24 బై ఎస్ పవర్ 5 ప్లస్ 2 2 జారు 4 కింద వచ్చేసరికి ఎస్ క్యూబ్ ప్లస్ 1/s. ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వచ్చేది సిక్స్త్ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు ఎల్ ఆఫ్ కాస్ 4t ఇంటూ సైన్ 2t అన్నాడు. ఫస్ట్ ఇచ్చిన దాన్ని యాస్టీస్గా రాశాను. ఇక్కడ వచ్చేతలకి కాస్ ఏ సైన్ బి లాగుంది. ఇప్పుడు కాస్ ఏ సైన్ బి లాగుంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకేనా, 4 పెద్ద 2 పెద్ద 4 పెద్ద కాబట్టి కరెక్ట్గానే ఉంది. ఒకవేళ ఇక్కడ 4 ఉండి ఇక్కడ 2 ఉంది అనుకున్నా ఈ టర్మ్ని ఫస్ట్ రాయండి, ఈ టర్మ్ని సెకండ్ రాయండి. ఓకేనా, ఎందుకంటే సింప్లిఫికేషన్ ఈజీగా ఉండిద్ది. ఓకేనా, ఇప్పుడు వచ్చేదానికి ఇది కాస్ ఏ సైన్ బి లాగా ఉంది. కాస్ ఏ సైన్ బి అంటే ఫార్ములా ఈ ఫార్ములా కాస్ ఏ సైన్ బి అంటే ఫార్ములా 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. అదే కనుక సైన్ ఏ కాస్ బి లాగుంటే ఈ ఫార్ములా పడాలి. కాస్ ఏ కాస్ బి లాగుంటే ఈ ఫార్ములా పడాలి. సైన్ ఏ సైన్ బి లాగుంటే ఈ ఫార్ములా పడాలి. ఓకేనా, కాబట్టి ఈ 4 ఫార్ములాస్ అనేది M1లో ట్రిగ్నామెట్రీకి సంబంధించిన ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అనేది మనం నేర్చుకొని ఉండాలి. మనకి ఇంటిగ్రేషన్లో ఉపయోగపడతాయి. ఇక్కడ ఈ ఫార్మెట్ వచ్చినప్పుడు సైన్ ఏ కాస్ బి లేకపోతే కాస్ ఏ సైన్ బి, కాస్ ఏ కాస్ బి, సైన్ ఏ సైన్ బి ఇలా వచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ వాడాలి. కాబట్టి మనం ఈ ఫార్ములాస్ అనేది మన బ్రెయిన్లో గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వాడుకోవాలి. ఓకేనా, కాబట్టి ఈ ఫార్ములాస్ అనేది మనం నేర్చుకొని పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేతలకి ఇది ఇప్పుడు ఎలా ఉంది కాస్ ఏ సైన్ బి లాగుంది. కాస్ ఏ సైన్ బి అంటే ఫార్ములా 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా, ఇది ఫార్ములా. ఇది ఇప్పుడు ఇలా ఉంది. నేను ఇప్పుడు ఇలా రాస్తున్నాను. ఏ ప్లేస్లో ఉన్న 4t ఉంది, బి ప్లేస్లో ఉన్న 2t ఉంది. ఓకేనా, ఇది ఇప్పుడు ఏమైంది 1/2 ఇంటూ ఎల్ ఆఫ్ ఉంది కాబట్టి ఎల్ ఆఫ్ రాశాను. 1/2 ఇంటూ ఎల్ ఆఫ్ దీనికి బదులు ఇప్పుడు ఇలా రాస్తున్నాం 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ ప్లేస్లో 4t ఉంది, బి ప్లేస్లో 2t ఉంది కాబట్టి 4t ప్లస్ 2t మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 4t మైనస్ 2t. ఓకేనా, ఏ వచ్చిన దగ్గరలా 4t రాశాను, బి వచ్చిన దగ్గరలా 2t రాశానమ్మా. ఓకేనా, ఇప్పుడు వచ్చి 1/2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను. ఇంకా ఎల్ ఆఫ్ సైన్ ఆఫ్ 4t ప్లస్ 2t అంటే ఎంతమ్మా 6t కదా, మైనస్ సైన్ ఆఫ్ 4t మైనస్ 2t అంటే 2t. 4 టీల్లోంచి 2 టీలు పోతే ఇంకా 2 టీలు ఉంటాయి. 4t ప్లస్ 2t అంటే 60. ఓకేనా, ఫైనల్గా ఇప్పుడు వచ్చేతలకి 1/2 ఇంటూ ఇప్పుడు దాన్ని సపరేట్గా లాప్లాస్ రాస్తే కనుక ఎల్ ఆఫ్ సైన్ 60 మైనస్ ఎల్ ఆఫ్ సైన్ 2t. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది 1/2 ఇంటూ సరే 1/2 ఉంది. 1/2 ఇక్కడ ఎల్ ఆఫ్ సైన్ ఒమేగా టీ లాగా ఉంది. ఎల్ ఆఫ్ సైన్ ఒమేగా టీ అంటే ఫార్ములా వచ్చేతలకి ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇది ఫార్ములా. మరి ఇక్కడ ఈ ఫార్ములా దీనికి వాడతారు, దీనికి వాడతారు. ఎందుకంటే ఎల్ ఆఫ్ సైన్ ఒమేగా టీ లాగా 2 ఉన్నాయి కాబట్టి ఇదే ఫార్ములా వాడతాం. ఇక్కడ ఒమేగా ప్లేస్లో 6 ఉంది, ఇక్కడ ఒమేగా ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ 6 ఉంది కాబట్టి 6/s స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అయింది. ఇక్కడ వచ్చేతలకి సైన్ ఒమేగా టీ అంటే ఒమేగా ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ ఒమేగా ప్లేస్లో 2 పెడితే అప్పుడు 2/s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఓకేనా, ఏమి లేదు. ఇది ఇప్పుడు ఎలా ఉంది, నేను ఇప్పుడు ఇలా రాయాలి. దీనికి ఫార్ములా ఇది కాబట్టి ఇలా రాయాలి. ఇక్కడ ఒమేగా ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ ఒమేగా ప్లేస్లో 2 పెడితే కనుక 2/s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. అప్పుడు ఫైనల్గా 1/2 ఇంటూ
6/s² ప్లస్ 6² అంటే 36 మైనస్ 2/s² ప్లస్ 2² అంటే 4. ఓకేనా, ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా, ఇలా వచ్చినప్పుడు ఏ ఫార్ములా సెట్ అవుతుందో ఆ ఫార్ములా రాసుకోవటం, ఆ ఫార్ములాని అప్లై చేయటం, సాల్వ్ చేసేయటం. ఓకేనా, ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేదానికి ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇఫ్ L of f of t ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక అయినట్లయితే కనుక L of e power at ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ L of e power at ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అవుతుంది. అంటే ఇక్కడ ఫంక్షన్కి మనకి లాప్లాస్ చేస్తే ఏమొచ్చింది అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఇది ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్ కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఎస్లోకి మారిపోయింది, ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మారిపోయింది, టైం డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మారిపోయింది. ఏది సబ్జెక్ట్ చెప్పుకుంటే. ఓకేనా, ఇప్పుడు వచ్చేతలకి ఏంటంటే ఈ ఫంక్షన్కి ముందర కనుక e పవర్ at ఉంటే కనుక ఏమైందంటే ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అవుతుంది. అంటే సింపుల్గా ఎస్ ప్లేస్లో ఇక్కడ వచ్చి ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ అని చెప్పి రాయాలి. అదే కనుక ఇక్కడ e పవర్ మైనస్ at ఉంటే కనుక ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ చేస్తే ఏమొచ్చింది ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చింది. ఆ ఎఫ్ ఆఫ్ ఎస్లో ఎస్ ఉన్న దగ్గరల్లా ఎస్ ప్లస్ ఏ రాయాలి. ఓకేనా, అదమ్మ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే. ఇప్పుడు దీనికి సంబంధించిన సమ్స్ అనేది మనం సాల్వ్ చేద్దాం. సింపుల్గా ఏమీ లేదండి. ఫస్ట్ వచ్చేతలకి e పవర్ at ఉంటే కనుక దాన్ని మర్చిపోయిన తర్వాత పక్కన ఉన్న ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్కి లాప్లాస్ చేయాలి. ఆ వచ్చిన తర్వాత ఎస్ ప్లేస్లో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఎస్ మైనస్ 2 రాయాలి. ఒకవేళ ఇక్కడ -2 ఉంటే కనుక ఎస్ ప్లస్ 2 రాయాలి. సమ్ చేసినప్పుడు మనకి క్లారిటీగా అర్థమైంది. ఇక్కడ e పవర్ 2t ఉంది కదా, దాన్ని క్లోజ్ చేయండి. దాన్ని క్లోజ్ చేస్తే ఇంకేం కనపడుతుంది, cos 3t ఉంది కాబట్టి cos 3t వరకు ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి. ఓకేనా, ఫస్ట్ దానికి కనుక్కోవాలి. cos 3t ఏమైంది, ఫార్ములా ఏందమ్మా మనకుంది L of cos ωt అంటే ఫార్ములా వచ్చేతలకి s/s² ప్లస్ ω². ఇది ఫార్ములా. ఈ ఫార్ములా దీనికి వాడితే కనుక అప్పుడు ఏమైందమ్మా s/s² ప్లస్ 3², అప్పుడు s/s² ప్లస్ 9 అవుతుంది. ఓకేనా, ఇదేంటిది ఇప్పుడు దీని వరకు కనుక్కున్నాం L of cos 3t అంటే. ఇప్పుడు నాకేం కావాలి, L of e పవర్ 2t ఇంటూ cos 3t. ఓకేనా, దీని వరకు ఏమైంది L of cos 3t అంటే ఇది కాబట్టి s/s² ప్లస్ 9 అది రాయాలి. ఇక్కడ e పవర్ 2t ఉంది, e పవర్ 2t ఇక్కడ పవర్లో 2 ఉంటే కనుక ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ 2 రాయాలి, ఎస్ మైనస్ 2 రాయాలి. అదే కనుక ఇప్పుడు దీని మొత్తానికి లాప్లాస్ ఏమైందంటే ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ 2 రాయాలి. రాస్తే కనుక s-2/s-2² ప్లస్ 9 ఇది అవుతుంది లాప్లాస్. ఇదేనమ్మా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే ఇంతవరకు మర్చిపోయి ఈ ఫంక్షన్కి లాప్లాస్ కనుక్కోవాలి. ఆ లాప్లాస్ వచ్చిన దానికి ఇక్కడ ఫంక్షన్కి ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చింది. దీని ప్లేస్లో ఇక్కడ e పవర్ 2t ఉంటే కనుక ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ 2 రాయాలి. ఒకవేళ -2 ఉంటే కనుక ఎస్ ప్లస్ 2 రాయాలి. ఓకేనా, ఇప్పుడు ఈ సమ్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేతలకి ఫస్ట్ వచ్చేతలకి ఈ పవర్ది మర్చిపోండి, ఇంకేముంది t పవర్ 7 ఉంది. t పవర్ 7కి లాప్లాస్ కనుక్కోవాలి. t పవర్ 7 L of t పవర్ 7 ఇది ఇప్పుడు ఎలా ఉంది, L of t పవర్ n లాగా ఉంది. ఫార్ములా వచ్చేతలకి n⁴s పవర్ n ప్లస్ 1 రాస్తే కనుక అప్పుడు ఇక్కడ n ప్లేస్లో 7 ఉంది కాబట్టి t పవర్ 7కి ఏమైందంటే 7⁴s పవర్ 7 ప్లస్ 1. అప్పుడు ఏమైంది 7 అంటే వాల్యూ అనేది మీరు క్యాలిక్యులేట్ చేయండి, లేకపోతే అంతే ఉంచండి. 7 ఉంచాను 7/8. ఇప్పుడు దీని వరకు వచ్చింది t పవర్ 7కి వచ్చింది లాప్లాస్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నౌ e పవర్ 15t ఇంటూ t పవర్ 7 దీనికి కనుక్కుందాం అనుకుంటున్నా. t పవర్ 7కి లాప్లాస్ ఏమైంది 7⁴s పవర్ 8. ఇప్పుడు దీనికి కూడా ఏది e పవర్ 15t ఇంటూ t పవర్ 7 కావాలి. అంటే ఇప్పుడు ఎస్ ప్లేస్లో ఇక్కడ పవర్లో ఎంత ఉంది 12 ఉంది కాబట్టి ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ 15 రాయాలి. అదేమవుతుందంటే దీని మొత్తానికి లాప్లాస్ అయింది. ఓకేనా, కాబట్టి 7⁴s-15 ఓకేనా, ఇది ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఈ సమ్ సాల్వ్ చేద్దాం. ఈ సమ్ సాల్వ్ చేయగానే మనకి క్లారిటీగా వచ్చేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఇప్పుడు వచ్చేదానికి దీన్ని క్లోజ్ చేయండి. e పవర్ 2t, e పవర్ at, e పవర్ -at, e పవర్ 2t, e పవర్ -3t, e పవర్ 3t ఈ ఫార్మేట్లో వచ్చినప్పుడు దాన్ని మూసేసి మిగతా ఫంక్షన్కి లాప్లాస్ కనుక్కోవాలి. మిగతా ఫంక్షన్ అంటే ఇది తీసేస్తే ఇంకా మిగతా ఫంక్షన్ ఏముంది, ఇది ఉంది కాబట్టి దీనికి కనుక్కుంటే కనుక L of 3sin 4t - 4 into cos 4t
ఓకేనా. ఇప్పుడు వచ్చేతలకి దీనికి లాప్లస్ 3 అనేది కాన్స్టెంట్, ఎల్ ఆఫ్ సైన్ 4t మైనస్ 4 అనేది కాన్స్టెంట్. దెన్ దాన్ని సపరేట్గా రాస్తూ కాన్స్టెంట్ని బయట రాశాను. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ అప్పుడు వచ్చింది, అలా వచ్చింది. ఇప్పుడు 3 ఇంటూ సైన్ ఒమేగా టీకి ఎంత ఫార్ములా, ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. అంటే ఒమేగా ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఇక్కడ వచ్చేతలకి ఎల్ ఆఫ్ కాస్ ఒమేగా టీ లాగా ఉంది. ఒమేగా ప్లేస్లో 4 ఉంది కాబట్టి కాస్ ఒమేగా టీకి ఏమైంది, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఒమేగా ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4 స్క్వేర్. 3 4 జార్ ఎంతమ్మా 12. బైలో వచ్చేతలకి ఎస్ స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 4 ఇంటూ ఎస్ అంటే 4s. బైలో వచ్చేతలకి ఎస్ స్క్వేర్ ప్లస్ 16. ఇక్కడ డినామినేటర్ సేమే ఉంది కాబట్టి ఆ సేమ్ డినామినేటర్ రాసి పైన యాస్టీస్గా రాయండి. పైన ఏముంది 12 మైనస్ 4s. ఇప్పుడు వచ్చేతలకి ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి లాప్లాస్ కనుక్కున్నాను. ఇప్పుడు ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t ఇంటూ 3 సైన్ 4t మైనస్ 4 ఇంటూ కాస్ 4tకి కనుక్కోవాలనుకుంటున్నాను. దీనికి కనుక్కోవాలంటే ఏం చేయాలి, దీనికి లాప్లాస్ కనుక్కోవాలంటే ఫస్ట్ దీని వరకు వచ్చిన లాప్లాస్ రాయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏమొచ్చింది, ఇది వచ్చింది. దీని ప్లేస్లో ఎస్ ఉన్న దగ్గర ఎంత రాయాలి, -2 ఉంది కాబట్టి ఎస్ ప్లస్ 2 రాయాలి. రాస్తే కనుక అప్పుడు ఏమైందమ్మా 12 మైనస్ 4 ఇంటూ ఇక్కడ ఎస్ ఉంది, ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ 2 రాయాలి. ఇక్కడ -2 ఉంది కాబట్టి ఎస్ ప్లస్ 2 రాయాలి. అదే కనుక +3 ఉంటే కనుక ఎస్ మైనస్ 3 రాయాలి. ఆ విధంగా అప్పుడు ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16. ఈ విధంగా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అనేది మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థియరం ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేయాలి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.